హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ వంటిల్లు. మనం ఇవాళ వీడియోలో దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, అంతే. తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెనం పెట్టుకోవాలండి. ఈ ప్యాన్ కాస్త హీట్ ఎక్కనివ్వండి. ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం సేపు బాగా హీట్ ఎక్కనివ్వాలి. హీట్ ఎక్కిన తర్వాత మనము ముందుగా తరిగి పెట్టుకున్న దొండకాయని ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్న దొండకాయని అందులో వేసుకుని వేపాలి. వీటిని కొంతసేపు ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలండి. కాయలు ఫ్రై అవుతున్నాయి కదండి, ఇవి ఇంకా కొంచెం డీప్ ఫ్రై అవ్వాలి. అప్పుడు మనం తీసుకొని పక్కన పెట్టుకుందాం. కాయలు బాగా వేగినాయండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము తీసి పక్కకు పెట్టుకోవాలి. వీటిని మనం వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇవి బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు అదే గిన్నెలో మనం కొంచెం పసుపు, వాటిని ఆల్రెడీ ముందుగా తీసి పెట్టుకున్న దొండకాయలను వేసి అందులో కొంచెం చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసి మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కారం వేసుకుంటే ఎంతో రుచికరమైన దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఒక 2 minutes ఇలా వదిలేయండి, కొద్దిగా మగ్గుతుంది అంతే. ఎంతో రుచికరమైన నోరూరించే దొండకాయ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.